హలో అందరికీ, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకోండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ కారం వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి, అలాగే 1 స్పూన్ ధనియా పౌడర్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. అలాగే ఫిష్ ఫ్రై మసాలా కంపల్సరీగా ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. నేను ఇక్కడ ఆచి ఫిష్ ఫ్రై మసాలా వాడుతున్నాను, మీరు ఏ బ్రాండ్ మసాలా అయినా సరే వాడుకోవచ్చు. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఫిష్ ఫ్రై మసాలా వేస్తున్నాను. అలాగే 1 స్పూన్ కార్న్ఫ్లవర్ కూడా వేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా బాగా కలిసేట్టుగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం థిక్గానే కలుపుకోవాలి, అప్పుడే చేప ముక్కలకి బాగా పడుతుందన్నమాట. ఇప్పుడు మనం నీట్గా శుభ్రం చేసి పెట్టుకున్న ఈ చేప ముక్కలకి ఈ మిశ్రమం అంతా కూడా బాగా పట్టించాలి. ఒకవేళ మీ దగ్గర ఫిష్ ఫ్రై చేసుకున్నప్పుడు కార్న్ఫ్లవర్ లేదన్నట్లయితే కనుక కార్న్ఫ్లవర్ స్కిప్ చేయొచ్చు. మనం మెయిన్లీ కార్న్ఫ్లవర్ ఎందుకు వేస్తామంటే మనం కలుపుకున్న ఈ మిశ్రమం అంతా కూడా చేప ముక్కలకి బాగా పట్టి ఉంచుతుంది అన్నమాట. అందుకే మాత్రమే మనం కార్న్ఫ్లవర్ వాడుతున్నాము. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు, అలా అయినా సరే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు చేప ముక్కలకి బాగా పట్టించిన తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఫ్రిడ్జ్లో 1 గంట నుంచి 2 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ముక్కలకి ఆ మిశ్రమం అంతా కూడా బాగా పడుతుంది అనమాట. ఇప్పుడు నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్ తీసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఫిష్ ఫ్రైకి ఎప్పుడూ కూడా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. నాన్ స్టిక్ ఫ్రై ప్యాన్లో ఫ్రై చేసుకుంటే మనకి అడుగు పట్టకుండా ఫిష్ ముక్కలు అనేవి బాగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు 2 గంటల తర్వాత ఫిష్ ముక్కలకి చూసారా మిశ్రమం అంతా కూడా చక్కగా పట్టేసింది. ఇప్పుడు ఆయిల్ బాగా కాగిన తర్వాత మన చేప ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న వెంటనే కలపకూడదు, 2 నిమిషాలు ఒక సైడ్ బాగా కాలనివ్వాలన్నమాట. ఇలా చేపలు ఫ్రై చేసినప్పుడు ప్యాన్కి మూత పెట్టకుండా చేయాలి. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇప్పుడు ఇంకొక సైడ్ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై అనేది చాలా తొందరగా అయిపోతుంది, ఒక 10-15 నిమిషాల్లో ఫ్రై అయిపోతుంది. వచ్చేసి దీనికి మ్యారినేషన్కే కొంచెం టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. ఇప్పుడు 2 సైడ్స్ కూడా అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5-6 పచ్చిమిర్చి ఇలా నిలువుగా చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేయడం వల్ల అవి ఫ్రై అయిన తర్వాత మనకి రైస్లో నంచుకోవడానికి కానీ తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ చేప ముక్కలు ఫ్రై అయ్యేలోపు ఈ పచ్చిమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోతాయి. ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ మీరు ఎలా ఫిష్ ఫ్రై చేసుకుంటారు అనేది కూడా కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.